హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. బీట్రూట్ జామ్ ఎలానో చేసి చూపెట్టాను మీకు. బీట్రూట్ కట్ చేసుకుని ఇది పొట్టు తీసేసి కట్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకొని దీన్ని గ్రైండర్ పట్టేసి ఒక టమాటా వేసుకోవాలండి. ఏంటికంటే అది కొంచెం పులుపులుగా ఉండటానికి వేసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకుందాం, ఎందుకంటే అది మెదిగటానికి. కొంచెం వాటర్ తీసుకొని పట్టేసుకుంటాం. అందులో ఇది వేడెక్కుతుంది. ఇది పట్టేసుకున్నాక వేడెక్కుతుంది. మిక్స్ పట్టేసుకుందాము. సరి చూసుకుందామండి మెదిగిందా లేదా. సరి చూసుకుందాం. ఇంకా కొంచెం మెదిగాలండి. సరే అన్నీ ఈ పక్కల కొంటిదంతా ఇట్లా అనుకుంటే ఉన్నది లేదంతా శుభ్రంగా మెత్తగా అవుతుందండి. మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మెదిగిపోయింది మెత్తగా, ఇంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నది. తీసేసుకుందాం. ఇప్పుడు ఇది నగపోతుంటారండి. ఇది చల్లగా ఎండాకాలం చల్వ నగపోతుంది. మనకు చేపల దొరుకుతుందండి, నగపోతా అంటారు. ఇది చేపల దొరుకుతుంది నగపోతుంది. ఈ చక్కెర లాగా గడ్డల్లాగా ఉంటాయి అన్నట్టు. దీన్ని మనం ఎంత తీసుకుంటాం దాన్ని బట్టి అందాల కొద్ది ఇది ఇవి కొట్టి అలా చేసుకోవాలండి. చాలండి. ఇది నగపోతా అంటారు, కండ చక్కెర అంటారు. ఇది చక్కెర లాగానే చక్కెర గడ్డలాగా ఉంటుంది. ఇది సపరేట్ దొరుకుతుందండి, చేపలలో సపరేట్ దొరుకుతుంది. నగపోతా అంటే వాళ్ళే ఇస్తారు. ఎండాకాలం చాలా చలువ అంటే చలువగా ఉంటుంది. ఎవరైనా తీసుకోవచ్చండి. ఇది చిన్న పిల్లలకు చాలా మంచిది, చల్లదనం ఉంటుంది. హల్వా కాబట్టి ఇది చాలా మంచిది. జామ్ చేస్తున్నా కాబట్టి పాకంలాగా చేసుకోవాలండి. చక్కెర పాకంలాగా చేసుకొని తరిగినాక బీట్రూట్ వేసేద్దాం. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇట్లా గడ్డలు కొంచెం కడిగినాక ఇది వేసుకుందామండి. బీట్రూట్ వేసుకుందాం. బీట్రూట్ సుత ఇది ఉడకాలి కదా, అందులో ఉడుకుతుంది. ఇట్లా కలుపుకోవాలండి, ఎందుకంటే అడగంటకుండా మనం కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా మనం కలుపుకోవాలి. అది ఇట్లా తీగగా వస్తుందండి. తీగగా వస్తుంది. చాలా మంచిది పిల్లలకు. ఎందుకంటే మనం ఊరికే చేపలు కొంటుపోయి ఈ జాము ఆ జాము అని తెచ్చి వాళ్ళకి తినబెట్టి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసేది తప్ప ఏం లేదు. మనమే ఓపికగా పిల్లలకు చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. పిల్లలు ఏ జామ్ అయినా చేసుకోవచ్చు. మనం ఈ కళాకండ తెచ్చుకొని చక్కెర తెచ్చుకొని కండ చక్కెర తెచ్చుకొని మనం తయారు చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది ఉడుకుతా అంటే కొంచెం మీరే చిల్లి పడుతుందండి. కొంచెం మూత ఇట్లా అడ్డం పెట్టుకొని చేసుకోవాలండి. ఇక కలుపుతూనే ఉండాలి. సేమ్ పాకం వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. దగ్గరికి వచ్చేదాకా ఇట్లా కలుపుకోవాలండి. కొంచెం సిమ్ముల్లో పెట్టుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా దగ్గరికి వచ్చేదాకా కలుపుకొని కొంచెం ఇలాచీల పొడి కొంచెం వేసుకోవాలి. అట్లా నేను ఒక 4 తీసుకున్నానండి. 4 తీసుకొని అవి కొట్టి పౌడర్ లాంటివి వేసిన. నేను స్టవ్ కట్టేస్తానండి. స్టవ్ కట్టేసినాక ఇది కొంచెం చల్లారినాక కొంచెం, ఎందుకంటే తొందరగా చల్లారాలని
ఇలా నిమ్మకాయ పిండుకోవాలండి. ఇప్పుడు వర్షాకాలం అప్పుడైతే రసం వెళ్తుంది కాబట్టి నేను ఒకటి తీసుకునేదాన్ని. ఇది కొంచెమే చేసిన కాబట్టి ఇప్పుడు నేను ఒక 3 తీసుకుంటాను. ఎందుకంటే రసం తక్కువ వెళ్తాను కాబట్టి 3 తీసుకున్నాను నిమ్మకాయలు చిన్నవి. తీసుకొని పిండేసి కలిపేసుకోవాలి. తేనె వేసుకున్నామండి. తేనె షాపులో కొనుక్కొచ్చినాం. మనకు ఎవరైనా జోకిన తేనె అయితే ఇంకా చాలా మంచిది, కానీ ఇక మనకు ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి నేను షాపు నుంచే తెప్పించి తేనె వేసుకొని కలుపుకోవాలి. పిల్లలకు చాలా మంచిదండి. మీరు పిల్లలకు మీరు చేపలలో కొనుక్కొచ్చి అన్నీ ఎప్పటియో డేట్లు అయిపోయినాయి, అవి అయిపోయినాయి, స్టాక్ ఉన్న బాగా తెచ్చి పిల్లలకు తినబెట్టి వాంతులు మోషను ఇవన్నీ అయింది. అది కాకుండా మనమే ఇంట్లో పిల్లలకి ఎప్పుడు టైం దొరికినప్పుడు చేసి పెట్టుకుంటే ఒక నెల రోజులని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 నెలల దాకా ఉంటుందండి. 3 నెలల దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, చాలా బాగుంటుంది. వాళ్ళు తీసుకొని తీసుకున్న చిన్న గిన్నెలకు. ఇప్పుడు నేను మా మనవనికి టేస్ట్ చేపిస్తా. జాము ఎట్లా టేస్ట్ చేపించి ఇంకా రాసుకోవాలి. పిల్లలకు మనం మ్యాథ్స్ క్లాస్ పెట్టాలి. స్కూల్కి పోతారు కదా, స్కూల్కి పోయేటప్పుడు ఏం పెట్టాలి అని మనం అనుకునే బదులు ఇట్లా చేసుకొని పిల్లలకు మ్యాథ్స్ పెడితే వాళ్ళు సంతోషంగా ఆనందంగా తింటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిది పెడితే చాలా మంచిదండి. వాళ్ళు సంబరపడుకుంటే తింటారు స్కూల్లో. రమణ్ మా మనమని పిలుస్తున్నాడు, టేస్ట్ చేసి చెప్తాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నదో టేస్ట్ చేసి చెప్తాడు. ఫ్రెండ్స్ మా అమ్మమ్మ లాగా మేము ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుందా? సూపర్ మైండ్ బ్లోయింగ్. ఏంటంటే కొంచెం టేస్ట్ చేస్తే ఎట్లుందో. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరూ ఎవరే కానీ మీ మనవలు ఇప్పుడు చెరువులలో వస్తారు కదా, వచ్చినప్పుడు చాలా చేసి పెట్టండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళకి వట్టి తింటే బీట్రూట్ తినరు కదా అంత. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. బాయ్.